నమస్తే, వెల్కమ్ టు మహాప్రస్థానం టీవీ. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారి వద్ద మనం ఉన్నాం. 2019 ఎలక్షన్ అయిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా పాతపట్నం నియోజకవర్గానికి నాయకత్వం వ్యవహరించారు. ఆ సమయంలో మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారమ్మా? గత 5 సంవత్సరాలుగా మరి గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి పాతపట్నంలో ఉండే 5 మండలాలు ఎల్లెన్పేట, హిరమండలం, పాతపట్నం, మెలియాపుటి, కొత్తూరు మండలాల్లో ప్రజల తాలూకు అభిమానంతో మరి ఇక్కడ పాతపట్నం అనేది అత్యంత వెనకబడినటువంటి నియోజకవర్గంలో అప్పుడు ఉండేది. మరి 2011 తలసరి ఆదాయం ప్రకారంగా చాలా తక్కువగా జీడిపి గ్రోత్ తలసరి ఆదాయం ఉండడం వల్ల 175 నియోజకవర్గాల్లో 175 స్థానం ఉండేది. మరి ఆ సమయంలో జగనన్న గారి పరిపాలన రావడం, ఆ సమయంలోనే ప్రజాస్వామ్యాలు ఏంటి అసెంబ్లీలో పాతపట్నం ప్రజలు కూర్చోపెట్టడం, గత 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి సంక్షేమం ఉన్నటి వరకు ఎప్పుడు కూడా జరగలేదు. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరికి కూడా జగనన్న బటన్ నొక్కి అందించిన సంక్షేమాలు అయితే మరి 91 సచివాలయాల్లో 93%కి పైగా ప్రతి ఒక్కరికి అర్హత గల పథకాలు అందడం వల్ల సుమారుగా 1800 నుంచి 2100 కోట్ల వరకు కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు అందాయి. మరి అదే సమయాన మరి ఇక్కడ వంశధార నిర్వాసితుల తాలూకా సమస్య జగనన్న ప్రతిపక్ష నాయకుడిగా వచ్చారు. అప్పుడు చూసి మన ప్రభుత్వం రానివ్వండి, అన్నీ మంచి చేద్దాం అనేటువంటి జగనన్న హామీ ఇచ్చారు. మరి జగనన్న ఎంత గొప్ప నాయకుడు అంటే హామీ వాగ్దానాలు ఇవ్వడమే కాదు, ఇచ్చిన వాటికన్నా ఎక్కువ చేయడంలో జగనన్న ప్రసిద్ధి చెందారు. అంటే పేద ప్రజల పట్ల అంత ఆత్మీయత, పేద ప్రజలంటే అభిమానం, వాళ్ళకి మంచి చేయాలని నిరంతర ఆలోచన. సో దాన్ని బట్టి ఎక్కడ కనివిని ఎరుగని రీతిలో వంశధార నిర్వాసితులకు 216 కోట్ల 71 లక్షలు మరి వాళ్ళకి డైరెక్ట్గా ₹1 అవినీతి లంచం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేయించారు. ఇక్కడ కొరసవాడ, కాగువాడ, పాతపట్నం మండలంలో గ్రామాలు బోరగాం, కొరసవాడ, కాగువాడ, మరి అటు సైడ్ నుంచి రొంపెవలస, రొందల, ఇవన్నీ కూడా ఒక 27-30 గ్రామాలకు మరి ఎటువంటి మధ్యన అనుసంధానమైనటువంటి వారధి ఉండేది కాదు. పర్లాకం నుంచి రావాల్సి వచ్చేది. అంటే 30 గ్రామాలు చాలా డిస్టర్బ్ స్టేట్లో ఉండేవి. మరి ఇది స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశానికి ఎప్పుడు కూడా ఈ కోరిక తీరలేదు. మరి జగనన్న గారి పరిపాలనలో జగనన్న గారు మరి ఈ ప్రాంతం అంతా పాదయాత్ర చేశారు కనుక ఇక్కడ ఉండే కష్టాలు తెలుసు, ప్రజలు పడుతున్న బాధలు తెలుసు, ఆంధ్ర ఒడిశా బార్డర్లో సతమతమవుతున్నటువంటి సమస్యలు తెలుసు. కాబట్టి వెంటనే మరి అక్కడ అనుసంధానంగా ఒక 2 కోట్లు పెట్టి రోడ్డు, 9 కోట్లు పెట్టి ఒక బ్రిడ్జు మరి రికార్డు స్థాయిలో కనీవిని ఎనుగని రీతిలో 8 నెలల్లో పూర్తి చేయించారు జగనన్న. అందుకే మేము ఎప్పుడు కూడా దానికి కృతజ్ఞతతో ఉంటాం. వంశధార నిర్వాసితులే కాకుండా మరి శ్రీకాకుళం జిల్లా అంతా సస్యశ్యామలం చేయాలని దివంగత నేత అభిమాన్యత రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. తన తండ్రి ఆశయ సాధన కోసం మరి ప్రతి ఒక్క 4 లక్షల ఎకరాల్లో 2 పంటలు కూడా పండించాలి, సాగునీరు అందించాలని జగనన్న అతిపెద్ద ఎత్తున మరి 176 కోట్లుతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మల్లో రిజర్వాయర్కి ఇన్స్టాల్ చేశారు. తర్వాత ఫౌండేషన్ చేయించిన తర్వాత అది ఆ పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల మనకి 4 లక్షల ఎకరాలు పొలాలకి రెండు పంటలు కూడా చాలా సుభిక్షంగా రైతులకు అందుబాటులో ఉంటాయి. సాగునీరు అంత చక్కగా అందిస్తూ మరి అలానే మరి పక్కన ఉండేటువంటి ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల్లో చాలా మంది చనిపోతూ ఉండేవాళ్ళు కిడ్నీ వ్యాధిగ్రస్తులు. మరి తెలుగుదేశం ప్రభుత్వంతో ఒక నెఫ్రాలజిస్ట్ని కూడా వాళ్ళు అపాయింట్ చేయలేకపోయారు. జగనన్న అప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి చూశారు. మరి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం హిరమండల రిజర్వాయర్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి నీరు. మరి అంత పెద్ద ఎత్తున మరి అత్యంత సాంకేతిక పరంగా మంచి వాటర్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసి ట్రీటెడ్ వాటర్ అందిస్తూ 2 నియోజకవర్గాలు, 7 మండలాలు, 8 లక్షల ప్రజలు మరి 440 పైన గ్రామాలకు మరి ఈరోజు ట్రీటెడ్ వాటర్ అందిస్తున్నటువంటి ఘనత జగనన్న చేసినటువంటి కార్యక్రమం. అన్న మీరు మా నియోజకవర్గం నుంచి నీరు అందరికి అందిస్తున్నారు, మాకు కూడా నీరు, మాది అసలే భౌగోళికంగా చాలా ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, మరి ఎక్కువగా విసిరివేసినటువంటి ఒక గ్రామానికి ఒక గ్రామం సంబంధం లేనటువంటి అది 5 మండలాలు, అది కూడా హిల్ టాప్స్ కూడా ఉన్నాయి. మాకు కూడా మంచినీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది. మా పొలాలన్నీ కూడా పైన ఉంటే కింద నుంచి మహేంద్ర తనయ నది కానీ వంశధార నది కానీ వెళ్ళిపోతుంది. సాగునీరు సమస్య మాకుంది, తాగునీరు సమస్య ఉందన్న. మరి అందరికీ మేలు చేస్తున్న మా నియోజకవర్గానికి మరి ఏదో ప్రత్యేకమైనటువంటి బహుమానం ఇవ్వండి అన్న అంటే జగనన్న వెంటనే స్పందిస్తూ 5 మండలాలకు గాను 225 కోట్లు
కేవలం ట్రీటెడ్ వాటర్, శుద్ధ జల నీళ్ళ కోసం మరి ఇస్తూ ఈ రోజు పాతపట్నం నియోజకవర్గం ఆ పని పూర్తయితే డ్యూయల్ వాటర్ కనెక్షన్ ఉంటుంది. అంటే ఇంటింటికి పైపే కాకుండా ఇవి కూడా ఉంటాయి. మరి అలానే కొత్తూరులో వెనకబడినటువంటి మండలంలో అక్కడ ఉండేటువంటి సీతంపేట, బామిని, కొత్తూరు ఈ మండలాలు, హిరమండలం సగం వరకు కూడా విపరీతమైనటువంటి పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉండేవి. మరి పవర్ ఫ్లక్చుయేషన్స్ కి జగనన్న దగ్గర అప్లై చేసిన వెంటనే 133/32 kV సబ్స్టేషన్ ను పునరుద్ధరణ చేస్తూ మాకు ఇస్తూ మరి అక్కడ ఇన్ని మండలాలకు కూడా ఒక 3 లక్షల ప్రజలకు నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చేటువంటి సౌభాగ్యాన్ని కూడా ఇస్తున్నారు. మరి అలానే చందనగిరి మిలియాపుట్టిలో అత్యంత ఎత్తైన పర్వతం, ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లో కూడా అత్యంత ఎత్తైన పర్వతం. అక్కడ కేరాసింగూడ, హడ్డివాడ ఇవన్నీ ఉంటే ఎప్పుడు కూడా అక్కడ రోడ్లు లేవు. ఏ నాయకుడు కూడా రోడ్లు వేయాలనే ఆలోచన లేదు వాళ్ళకి. మరి జగనన్న మరి అది చెప్పగానే మరి ఆ ప్రాంతంలో పాదయాత్ర కూడా చేశారు కనుక తనకు అన్ని తెలుసు కనుక చూశారు. గిరిజనులు పడుతున్న బాధలు, గిరిజనులకి రహదారి సదుపాయం ఉండాలి, తాగునీరు సదుపాయం ఉండాలి అనే లక్ష్యంతో మరి 7 కోట్లు పెట్టి ఇప్పుడు చక్కగా రోడ్లు కూడా అయిపోయి ఎంతో ఆహ్లాదకరంగా అక్కడ గిరిజనులు ఎంతో సుఖంగా సంతోషిస్తున్నారు. ఏమంటే కిందకి రావచ్చు, మీద మళ్ళీ వాళ్ళు ఊర్లకు వెళ్ళొచ్చు. సో ఈ విధంగా చూస్తే మా నియోజకవర్గం, పాతపట్నం నియోజకవర్గంకి ఈ 58 నెలల్లో 5 సంవత్సరాల్లో సుమారుగా 3,000 కోట్లు సంక్షేమ పథకాల ద్వారా, అభివృద్ధి పథకాల ద్వారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా, నాడు నేడు స్కూల్స్ ద్వారా, నాడు నేడు హాస్పిటల్స్ ద్వారా, సచివాలయాలు కన్స్ట్రక్షన్లో, రైతు భరోసా కన్స్ట్రక్షన్లో, వైఎస్ఆర్ క్లినిక్ కన్స్ట్రక్షన్లో, మరి అత్యంత పెద్ద ఇవి వంశధార నిర్వాసులకు అదనపు పరిహారం కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ 176 కోట్లు కానీ, మరి సబ్స్టేషన్ పునరుద్ధరణ కానీ, మరి అలానే ఇన్ని రకాలుగా రహదారులు, తాగునీరు ఇవన్నిటిని కలిపితే సుమారుగా 3,000 కోట్లు మరి అభివృద్ధి సంక్షేమం జరిగినటువంటి ఏకైక కాలంలో ఈ 58 నెలలు ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. మరి ఎల్లప్పుడూ కూడా జగనన్నకు కృతజ్ఞతగా ఉంటాం. మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్క అక్క చెల్లెలు, ప్రతి ఒక్క కుటుంబ యజమానులు, పిల్లలు, విద్యార్థులు, అన్ని వర్గాలు, అన్ని సంఘాల వారు కూడా మరి జగనన్నే రావాలి, జగనన్నే కావాలి, పక్షపాతం లేనిటువంటి నాయకుడే మాకు ముఖ్యమంత్రికి కావాలని. కుటుంబ సభ్యులంతా కూడా రాజకీయంలో తరతరాలుగా వస్తున్నారు. మీకు ఆదర్శనమా, లేకపోతే ఇంకెవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చారా? మా ఫ్యామిలీ 1952 నుంచి మా తాతయ్య గారు, నాన్నగారు అందరూ కూడా ఉన్నారు కనుక ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మరి రాజకీయ గురువు అంటే నేను నా తాలూకా ప్రజా ప్రస్థానం స్టార్ట్ అవడమే వైఎస్ఆర్సీపీ పార్టీలో. నాకు అవకాశం ఇచ్చిన జగనన్నే నా ఇన్స్పిరేషన్. మరి జగనన్నకు నాకు పరిచయం చేసిన నా భర్తే నాకు గురువు, దేవుడు, దైవం. మరి ఒక ఆడబిడ్డని అందరూ కూడా చాలా అనుకుంటారు రాజకీయాలు చేయలేరు అని. మాటలైతే చెప్తారు, ఆడబిడ్డ ఎవరు, మగబిడ్డ ఎవరు, అందరూ సరి సమానం అని. కానీ పని వచ్చేసరికి మాత్రం మరి మహిళల పైన పక్షపాతం చూపిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడబిడ్డను నమ్మి, ఒక అక్క చెల్లిగా నాకు నమ్మి నేను ఆడపిల్లల కోసం పనిచేయగలను, ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో వెనుకబడిన తరగతుల కోసం, వెనుకబడిన ప్రాంతాల కోసం నేను మాట్లాడగలను ధైర్యంతో, నమ్మకంతో జగనన్నకి అవకాశం. 2024 ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే పాతపట్నం ప్రజలకి ఎటువంటి హామీ ఇస్తారమ్మా? అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేపడతారేంటి? ప్రజలకు కావాల్సిన మరింత అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాను. ఇంతకుముందు ఎలా అయితే వంశధార నిర్వాసితులకు మంచి చేయాలనుకున్నామో, మరి ఏ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ తేవాలనుకున్నామో, ఏ విధంగా కొన్ని బ్రిడ్జెస్ తేవాలనుకున్నామో అన్ని కూడా పూర్తి చేసుకోగలిగాం. ఇంకా సంపూర్ణం కానివన్నిటి కూడా ఆ వర్క్స్ కూడా త్వరగా పూర్తి చేసి మరి ప్రజల తాలూకా మనోభావాల్లో మరి ఎల్లప్పుడూ సువర్ణాక్షరాలతో ఉండాలన్నదే ఆశ. ఏ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా రోడ్లు వేసే దాఖలాలు లేవు, కానీ రెడ్డి శాంతి గారు నాయకత్వం వ్యవహరిస్తున్న పాతపట్నం కాన్స్టిట్యున్సీలో పరిధిలో మాత్రం అక్కడ బొరంపేట నుంచి ఇక్కడ కొత్తూరు వరకు, హిరమండలం నుంచి ఇక్కడ పాతపట్నం వరకు కూడా రోడ్లు వేసి ఉన్నారు. దీనికి గాను కారణం ఏంటమ్మా? మా అదృష్టం, జగనన్న మాపై పెట్టినటువంటి ప్రత్యేక శ్రద్ధ. మరి ఇలాంటి వెనుకబడినటువంటి ప్రాంతాలకి అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ఎన్నో శతాబ్దాలుగా మరి ఇక్కడ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎవరు కూడా మరి పట్టించుకొని తరుణంలో మరి ఇక్కడ ఎందుకు 175వ స్థానంలో ఉండాలి అనేటువంటి ఆ వాదనలతోనే మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, మరి జగనన్న మాపై చూపించిన ప్రత్యేక శ్రద్ధ, ప్రజలపైన ప్రేమ, మరి వెనకబడినటువంటి ప్రాంతాన్ని
ఆధునికరణంగా తీసుకొని వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని అభివృద్ధి పదంలో నడిపించాలని జగనన్న తాలూకు ధ్యేయంలో ఇది భాగం అని మనసారా భగవంతుని తాలూకు అనుగ్రహంతో నమ్ముతున్నాను. పాతపట్నం నియోజకవర్గంలో సమస్యలను తీరిపోయినట్టు అనిపిస్తుందమ్మా. మనిషి జీవితం సమస్యలు ఎప్పుడు రానున్న ఎప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్యలు పరిష్కరించుకునే విధంగా ఉన్న దీంట్లో ఆరోగ్యంగా ఆనందంగా ఉండే విధంగా నీతిగా ధర్మంగా నిజాయితీగా ఉండడమే మా తాలూకా ధ్యేయం లక్ష్యంగా జగనన్న ఇచ్చినటువంటి సిద్ధాంతంతో ముందుకు వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు తప్పితే మీరు ఇక్కడ సొంతంగా ఇక్కడ పాతపట్నం నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేపట్టారా? ఎందుకంటే కొత్తూరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మీరే ప్రారంభించి మళ్ళా పాలకొండ సీతంపేట వైపు మళ్లించారని. నాడు నేడు కింద కొత్తూరులోన ఉండేటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి నాడు నేడు కింద జగనన్న పరిపాలనలో ఈ 5 సంవత్సరాల్లో 4,30,00,000 పైన శాంక్షన్ అయ్యింది. అందులో సగం కన్నా పైన 2.5-3 కోట్ల వరకు కూడా పడి ఆల్మోస్ట్ జరిగింది. కొన్ని ఓపెనింగ్స్ కూడా అయ్యాయి. అలానే సేమ్ నాడు నేడు పాతపట్నంలో కూడా ఇంకో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. ఇక్కడ కూడా అందులో వైద్యం విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నిబద్ధత కమిట్మెంట్కి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇది. భారతదేశంలో ఎక్కడ ఏ స్టేట్లో కూడా అవ్వనటువంటి ఆరోగ్య సురక్ష కానీ, ఇంటికి గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళి ఫ్యామిలీ డాక్టర్ ఫిజిషియన్ ఉండగా కానీ, మరి ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ చూసినా ఫుల్గా 55,000 పైన డాక్టర్స్, హెడ్ నర్సెస్, నర్సెస్, ల్యాబ్ అసిస్టెంట్స్, ఎక్స్రే అసిస్టెంట్స్, మరి పారామెడికల్ స్టాఫ్, ఏఎన్ఎంస్ అందరినీ కూడా నియమించినటువంటి ఘనత కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జగనన్నకే దక్కింది. ఇది అందుకే ఈరోజు ఇండియాలోనే వైద్యంలోన విద్యలోన తీసుకొచ్చి రిఫార్మ్స్ తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరంటే జగనన్న. అందుకే ఈరోజు వైద్య విషయంలో కానీ విద్యా విషయంలో కానీ మరి భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది మన రాష్ట్రం. మామిడి గోవిందరావు మరియు కల్మటి వెంకటరావు మీద మీరు గెలుస్తామని అనుకుంటున్నారమ్మా? ప్రజలు నీతి నిజాయితీ నమ్ముతారు సార్. వాళ్ళకి జవాబుదారితనం కావాలి. మన ప్రజలకి జగనన్న పరిపాలనలో ₹1 లంచం లేకుండా, ₹1 అవినీతి లేకుండా, మళ్ళీ కులమత వర్గ విభేదాలు లేకుండా, రాజకీయాలు లేకుండా, ఎక్కడ ఏ ఊర్లో గొడవలు లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత గల పథకాలు అందించడంలో మరి జగనన్న సర్కారు, జగనన్న ప్రభుత్వానికి మించినటువంటి ఈ కార్యక్రమాలు ఎక్కడా జరగలేదు. అందుకే జగనన్న చేసిన మంచి, జగనన్న చేసిన శ్రేయస్సు, జగనన్న చేసిన మేలు వల్లే మళ్ళీ ఈరోజు పాతపట్నంలో అతిపెద్ద మెజార్టీతో మళ్ళీ గెలుస్తాం అనేటువంటి నమ్మకం, భరోసా నాకు సంపూర్ణంగా ఉంది. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు హిరమండలం సభలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం మేము ప్రభుత్వంలోకి వస్తే హామీ ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హామీని అదనపు పరిహారం కింద ₹1,00,000 ఇవ్వడం వెనుక ఉన్న కారణం ఏంటమ్మా? అంటే ఇవన్నీ పాలసీస్ అండి, ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీస్, నిర్ణయాలు. ఇప్పుడు ఈ అదనపు పరిహారం కింద జగనన్న చాలా చాలా న్యాయం చేశారు, చాలా ప్రజలకి మంచి చేశారు. మరి ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో మరి ఈరోజు అన్ని విధాలుగా కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. అండ్ తప్పకుండా ఈ రాబో 28 రోజుల్లో జరగబో ఎన్నికల్లో జగనన్న మేలే జగనన్న ముఖ్యమంత్రి చేస్తుంది. పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరినీ అభిమానిస్తూ, ప్రేమిస్తూ, గౌరవిస్తూ మీరు మళ్ళీ అందరం కూడా జగనన్న తాలూకా ఈ రామరాజ్యాన్నే మళ్ళీ మనం తెచ్చుకుందాం. మళ్ళీ నీతి నిజాయితీగా ధర్మంగా మరి జరిగినటువంటి ఈ 5 ఏళ్ల పరిపాలనే మళ్ళీ తెచ్చుకొని ఎవ్వరు కూడా మోసగించే వాళ్ళకి కానీ, తప్పుడు మాటలు చెప్పే వాళ్ళకి కానీ, ప్రజాధనం దోచుకోవాలనేటువంటి పెత్తందారులకు అసలు మన ఊరి పొలిమేరల వరకు కూడా రానివ్వకూడదు. ఎందుకంటే తప్పుడు మాట్లాడే వాళ్ళకి తీవ్రంగా ఖండిస్తూ జగనన్న చేసిన మేలును గుర్తుంచుకొని మనకు ఆపద్బాంధుడుగా నిలిచి ఆ ప్రతి ఆడబిడ్డకు భగవంతుడు ఇచ్చిన అన్నగా, ప్రతి ఆడబిడ్డకు భగవంతుడు ఇచ్చిన తమ్ముడిగా మరి మనందరికి ఆర్థిక ధైర్యాన్ని, భరోసాని, ఈరోజు ఎవరి దగ్గర తలదించలేనిటువంటి వైనం, ఎవరి దగ్గర చేయి చాపినటువంటి ధైర్యం ఇచ్చిన జగనన్నకే మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం. మరి మీ ఆడబిడ్డ, మీ అక్క చెల్లి మీతో నిరంతరం మీతో ఒకరినై ఉన్నటువంటి మీ రెడ్డి శాంతిని తప్పకుండా పాతపట్నం ఎమ్మెల్యే చేస్తారని మనసారా మీకు కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.